శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 44వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో నిన్నటి పాఠంలో మనం 16 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి పాఠంలో ఆ మల్ల యుద్ధాన్ని చూడటానికి వచ్చినటువంటి ఆ మధురానగర స్త్రీలందరూ కూడా పరమాత్ముని చూసి ఆ బలరామకృష్ణులిద్దరూ కూడా మల్లయోధులతో ఈ కుస్తీ పట్లు పట్టడం చూసి ఇది అధర్మం కదా అని అనుకోవడం జరిగింది మొట్టమొదట. ఎందుకంటే వాళ్ళేమన్నా ఆరితేరినటువంటి మల్ల విద్యా నిపుణులైనటువంటి వాళ్ళు చాణూర ముష్టికాదులు. వీళ్ళు చూస్తేనేమన్నా ఇంకా పసిబాలకుల్లాగా ఉన్నారు. ఓ పక్కన కౌమారం కూడా ఇంకా నిండలేదు, యవ్వన దశకి రానటువంటి వాళ్ళు వీళ్ళు బలరామకృష్ణుడు. కాబట్టి ఇది అధర్మం కదా, అందరూ చూస్తూ ఉండిపోయారే అని చెప్పి ఎంతో విచారించారు. ఎవరూ వారించట్లేదే అని చెప్పి వాపోయారు. అట్లాంటి బలరామకృష్ణుని యొక్క సౌందర్యాన్ని, కృష్ణ పరమాత్ముడి యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి ఆ దివ్యస్మంగళ స్వరూపాన్ని చూసి ఆ వ్రజవాసులైనటువంటి స్త్రీలు, గోపికలు ఎంత అదృష్టవంతులో కదా, మనం ఎంత దురదృష్టవంతులమో కదా అని చెప్పి ఆ బృందావన వ్రజ స్త్రీల యొక్క సౌభాగ్యాన్ని, వాళ్ళ అదృష్టాన్ని కొనియాడుతూ ఒక 5-6 శ్లోకాలు వ్యాసుల వారు ఈ అధ్యాయంలో మధురానగర స్త్రీలు మాట్లాడుకుంటున్నట్టుగా మనకి వివరించడం జరిగింది. ఆ తర్వాత చాణూరు ముష్టికాదుల్ని ఈ బలరామకృష్ణ ఇద్దరు కూడా ఏ విధంగా వధించారు అనేటువంటిది కూడా తర్వాత శ్లోకాలలో వర్ణించారు. ముందుగా మనం భగవత్స్మరణ చేసుకుని ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందం, అందులో 44వ అధ్యాయం. దాంట్లో 15 శ్లోకాల వరకు 12 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నట్టున్నాం. 12 శ్లోకాలు. కిం న పశ్యత రామస్య ముఖమాతామ్రలోచనం ముష్టికం ప్రతి సామర్ష్యం హాస సంరంభ శోభితం. ఆ ముష్టికుడితో యుద్ధం చేస్తున్నాడు బలరాముడు. పశ్యత కిం న పశ్యత, ఏమిటి బలరాముని చూడట్లేదే మీరు? చూడండి, ఒక్కసారి అటు చూడండి, ఆ బలరాముని చూడండి. రామస్య ముఖమాతామ్రలోచనం, ఆ రాముడి యొక్క ముఖం కాస్త ఎర్రగా యుద్ధం చేస్తూ, ఆ ముష్టికుడితో యుద్ధం చేస్తూ కూడా ఎర్రటి రక్తనయనాలతో ఉండి కూడా ఎంత సునాయాసంగా అవలీలగా హాస సంరంభ శోభితం, ఓ పక్కన చిరుమందహాసాలు ఒలికిస్తూ ఎక్కడా శ్రమ లేకుండా యుద్ధం చేస్తున్నట్టుగా ఏమి కొడుతున్నాడో ఆ ముష్టికుడిని బలరాముడు, అతన్ని చూడండి ఒక్కసారి అంటూ కొంతమంది అనుకుంటున్నారు. ఈ విధంగా బలరామకృష్ణుల యొక్క యుద్ధ విద్యలో పక్కన వర్ణించారు అంతకుముందు పూర్వ శ్లోకాలలో. ఆ తర్వాత ధర్మాధర్మ విచారణ చేశారు కొంతమంది. ఇప్పుడు గోపికల యొక్క అదృష్టాన్ని కీర్తిస్తున్నారు తర్వాత రాబోయే 3-4 శ్లోకాలలో. గోపికలు ఎంత అదృష్టవంతులో కదా. పుణ్యాపత వ్రజ భువో యదయం తులింగగూఢ పురాణ పురుషో వనచిత్రమాల్య గాః పాలయన్ సహబల వనయంశ్చ వేణుం విక్రీడయాంచతి గిరిత్రరమార్చితాంఘ్రిః. స్వామివారి యొక్క పాదపద్మాలు ఎట్లాంటి పాదపద్మాలయ్యా అంటే గిరిత్ర రమ అర్చిత అంఘ్రిహి అని చివరి పదంలో పెట్టారు. అనేక మంది బ్రహ్మ మహేశ్వరాది రమ లక్ష్మీదేవి మొదలైనటువంటి దేవతల చేత అర్చిత అంఘ్రిహి, అంఘ్రి అంటే పాదపద్మాలు. స్వామివారి యొక్క కృష్ణ పరమాత్ముడి యొక్క పాదపద్మాలు ఎట్లాంటివై అంటే శంకరుడు, బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు, నారదుడు మొదలైనటువంటి మహర్షులు, రమ
లక్ష్మీదేవి మొదలైనటువంటి వాళ్ళ చేత అర్చించబడేటువంటి పాదపద్మాలు కలిగినటువంటి ఆ స్వామివారి యొక్క పాదపద్మాలు ఆ బృందావన వీధులలో అలా విహరిస్తూ ఉంటే విక్రీడయా అంచతి, విక్రీడయా ప్లస్ అంచతి, అంచతి 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 అంటే తిరగటం, విక్రీడయా అంచతి. ఆ చిన్న వయసులో ఆ బాల్యంలో బుడిబుడి నడకలతో ఆ బుడ్డిబుడి పాదాలతో ఆ బృందావనంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలలో ఆయన అలా తిరుగుతూ ఉంటే ఎంత పవిత్రమైపోయినాయి ఆ ప్రదేశమంతా కూడా. బృందావన వన ప్రాంతాలు. వ్రజభువ, వ్రజ భూములు. భువ అనే పదం ఉంది చూసారా, విశేషమైనటువంటి పదం అది. వ్రజభువ అనేటువంటి పదంలో భువ అంటే బహువచనం, భూములు అని అర్థం. వ్రజభూమి అనొచ్చు కదా, కాదు, వ్రజభువ అన్నారు అక్కడ. వ్రజభూములు ఏవైతే ఉన్నాయో, కృష్ణ పరమాత్ముడు అడుగడిగినటువంటి గోపాలకులు నివసించేటువంటి ఆ గోకులాలు ఏవైతే ఉన్నాయో, నంద వ్రజాలు ఏవైతే ఉన్నాయో, గోశాలలు ఏవైతే ఉన్నాయో, బ్రేపల్లలు ఏవైతే ఉన్నాయో, ఇట్లాంటి వ్రజభూములన్నీ కూడా పావనమైపోయినాయి స్వామివారి యొక్క పాద నిక్షేపాన్ని. ఇక్కడ వ్రజభువ అనేటంలోనే వ్యాసుల వారు ఎంతో ఔచిత్యాన్ని ప్రదర్శించారు. ఇప్పటిదాకానే ఉన్న మధురాపురి, మధురపురి, పురి 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 వాడారు, ఏకవచనం వాడారు. ఇక్కడికి వచ్చేటప్పటికి, ఎందుకంటే కంసుడు ఉన్నాడు కాబట్టి మధురపురిలో, ఇక్కడ వ్రజభూమిలో కృష్ణ పరమాత్ముడు ఉండటం వల్ల వ్రజభూములు అన్నారు. ఎందుకంటే గౌరవవాచకం వాడేటప్పుడు ఎప్పుడు కూడా మనం బహువచనం ప్రయోగం చేస్తాం. నువ్వు బాగున్నావా అనం, మీరు బాగున్నారా అండి అంటాం. నువ్వు ఏకవచనం పెట్టాం, గౌరవ సూచకంగా మీరు, తమరు బాగున్నారండి, మీరు బాగున్నారండి అంటాం, ఒకళ్ళే ఉన్నా కూడా అక్కడ. అట్లా బహువచనం ఎప్పుడు ప్రయోగిస్తాము? పవిత్రమైనటువంటిది పెద్దవాళ్ళకి సూచించేటప్పుడు అక్కడ ఒక్కరే ఉన్నప్పటికీ కూడా బహువచనాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా పుణ్యావత వ్రజభువ, ఆ వ్రజభూములు ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా. ఎక్కువ లేవు అక్కడేమి, ఒక బృందావనం ఒకటే ఉన్నది ఉండటానికి. కానీ బహువచనం ప్రయోగించారంటే దాన్ని మనం అలా చెప్పేటప్పుడు అలా గౌరవించి చెప్పాలని వ్యాసుడు మనకి నేర్పిస్తున్నాడు అక్కడ. వ్రజభూములు, ఎందుకంటే పరమపావనమైనటువంటి పుణ్యావత, బత అనేది సంబోధన వాచనం. ఆహా ఆహా ఓహో, ఎంత అద్భుతమైనటువంటి పుణ్యమైనటువంటి భూములో కదా ఆ వ్రజభూములు. ఎందుకని? యదయం నృలింగ గూఢ పురాణ పురుషో వనచిత్ర మాల్య. ఇట్లాంటి దేవతల చేత, బ్రహ్మాది దేవతల చేత కూడా కీర్తించబడి అర్చించబడేటువంటి పురాణ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తన యొక్క గూఢమైనటువంటి శక్తినంతా కూడా యదయం నృలింగ గూఢ, ఈ మానవ దేహంలో వచ్చి అంతా కప్పిపుచ్చి కేవలం మానవ మాతృడిగా వచ్చి తన యొక్క లీలా మానుష అద్భుతమైనటువంటి లీలల్ని ప్రదర్శిస్తూ ఉన్నాడే మన మధ్యలోకి వచ్చి, చక్కగా అలంకారాలు చేసుకుంటూ. వన చిత్ర మాల్య, అద్భుతమైనటువంటి అలంకారాలతో ఆ వనాలు విచిత్రమైనటువంటి వనమాలలు వేసుకుంటూ, అందమైనటువంటి పుష్పమాలలతోనూ, అందమైనటువంటి ఆ నెమలి పింఛంతోనూ, చక్కగా ఆ గంధ లేపనాదులతోనూ, ఆ కస్తూరి తిలకాలతోనూ, ఈ విధంగా మనల్ని అబ్బురపరుస్తున్నాడే, ఆశ్చర్యపరుస్తున్నాడే, ఆనందపరుస్తున్నాడే, విరాజిల్లుతున్నాడే ఆ స్వామి. ఎవరితో కూడి ఉన్నాడు ఆ స్వామి అంటే, గాపాలయన్ సహబల క్వణయంశ్చ వేణు. ఆ స్వామి సహబల, బలరాముడితో కూడుకుని వచ్చినటువంటి వాడు. ఎవరిని పరిపాలించడానికి వచ్చాడంటే గాపాలయన్. అద్భుతమైనటువంటి మాట అది. పాలయన్ అంటే రక్షించడం కొరకు. ఎవరిని రక్షించడం కోసం వచ్చాడయ్యా శ్రీకృష్ణుడు? గాహ. గాహ అంటే మనకి తెలిసిన పదం గోవులు అని అర్థం, గోవుల్ని రక్షించడం కోసం. కానీ గాహ అనే పదానికి ఇంకో అర్థం భూమిని రక్షించడం కోసం, భూమాతని రక్షించడం కోసం అని అర్థం అక్కడ గాహ అంటే. ఆయన అవతారం వచ్చిందే భూమి మీద ఉన్నటువంటి అసురుల్ని నాశనం చేసి భూభారాన్ని తగ్గించడానికే అవతరించారు స్వామి. కాబట్టి గాపాలయన్, భూమిని రక్షించడానికి అని ఒక అర్థం, గోవుల్ని సంరక్షించడానికి అని ఇంకో అర్థం. కాబట్టి గాపాలయన్ సహబల వనయంశ్చ వేణుం, అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి ఆయన యొక్క వన చిత్ర మాల్య, అందమైనటువంటి మాలలు ధరించి చక్కటి వేణునాదాన్ని ఆలకిస్తూ, పిల్లన గ్రోవిని అలా ఆలపిస్తూ, మధురమైనటువంటి ఆ లీలా మనోహరమైనటువంటి గీతాలతో, వాక్కులతో
ముగ్ధ మనోహరంగా మందస్మితంతో చక్కటి కృపా వీక్షణాలను మన మీద ప్రసరింపచేస్తూ స్వామి అలా ఉన్నాడంటే ఆ వ్రజభూములు ఎంత గొప్పవో ఎంత పుణ్యమైనవో, అక్కడ ఉన్నటువంటి గోపికలు ఇంకెంత ధన్యజీవులో కదా. అబ్బబ్బబ్బా! ఆ గోపికలు ఏం పుణ్యం చేసుకున్నారు, ఏం తపం ఆచరించారు, ఏం వ్రతాలు నోచుకున్నారు, అన్నీ సఫలమైపోయినాయి వాళ్ళకి. మనకు కూడా తెలుసుంటే మనం కూడా చేసుకునే వాళ్ళం కదా అనుకుంటున్నారు మధురా నగర స్త్రీలందరూ కూడా. గోప్యస్తపః కిమచరన్, మొట్టమొదటి పదంలోనే పెట్టారు. గోప్యః కిం తపః అచరన్, గోపికలు ఏం తపస్సు చేశారమ్మా అనుకుంటున్నారు ఓ గుంపంతా కలిసి ఆడవాళ్ళు. గోప్యస్తపః కిమచరన్ యదముష్య రూపం లావణ్య సారమస లావణ్య సారమసమోర్ధమనన్య సిద్ధం అనన్య సిద్ధం దృగ్భిః పిబంత్యనుసవాభినవం దురాపం ఏకాంతధామ యశసః స్త్రియ ఐశ్వరస్య. ఇక్కడ ఐశ్వరస్య అని అనుకోవచ్చు, లేకపోతే ఈశ్వరస్య అని కూడా అనుకోవచ్చు. రెండు అర్థాలు బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ స్త్రీయ అని దీర్ఘం లేదండి, శ్రియ అని మాత్రమే ఉంటుంది. టెక్స్ట్ పుస్తకంలో మనకి శ్రియ అనే ఇచ్చారు, దీర్ఘం లేదు అక్కడ. ఇక్కడ కంప్యూటర్లో తప్పు. స్త్రియ అంటే ఐశ్వర్యము, మీకు తెలిసిన పదమే. మరి ఇక్కడ సంపద ఐశ్వర్యం ఉన్నప్పుడు పక్కన మళ్ళీ ఈ ఐశ్వర్యం దేనికి? కాబట్టి రెండు ఐశ్వర్యాలు అక్కర్లే ఇక్కడ. కాబట్టి ఇక్కడ శ్రియ అని ఉన్నప్పుడు ఇక్కడ ఈశ్వరస్య అని ఉంటే ఇంకా బాగుంటుంది. చూద్దాం తర్వాత, ఎందుకంటే కొన్ని పుస్తకాల్లో కొన్ని ప్రతుల్లో ఈశ్వరస్య అని ఉండవచ్చు. గోప్యస్తమః తపః కిమచరన్ యదముష్య రూపం లావణ్య సారమసయోత్వ అనన్య సిద్ధం అన్నారు అక్కడ. పరమాత్ముని ఇక్కడ వాళ్ళు ఏం తపస్సు చేశారో, ఏం వ్రతాలు ఆచరించారో అమ్మా, ఇట్లాంటి లావణ్య సుందరుడైనటువంటి మహాపురుషుడు వాళ్ళ హస్తగతం అయిపోయాడు. ఎట్లాంటి పరమ పురుషుడినా లావణ్య సారం. సారము అంటే మీకు తెలిసిందే, తత్వము సారము అంటే. పైగా లావణ్యం అనే పదం ఎప్పుడు వాడతామంటే మనం ఎవరికి పడితే వాళ్ళని వాడకూడదు. లావణ్యం 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 అని. లావణ్యం అని ఎప్పుడు అంటామంటే శరీరంలో ముఖం బాగుంటే లావణ్యం అనకూడదు, లేకపోతే శరీరంలో ముక్కు చెవులు కాళ్ళు చేతులు లేకపోతే నడక బాగుంటేనో లావణ్యం అనకూడదు. శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగములు కూడా చక్కటి సౌష్ఠవంగా ఉండి చక్కటి సుందరమైనటువంటి రీతిలో ఉన్నప్పుడు మాత్రమే లావణ్యవతి అనాలి. ఈ లావణ్యం అనేటువంటి పదం అప్పుడు మాత్రమే వాడాలి. ఏ ఒక్క శరీర భాగమో సుందరంగా ఉంటే లావణ్యం అనేటువంటి పదం ప్రయోగించకూడదు. ఈయన మహానుభావుడు ఎట్లాంటి వాడంటే లావణ్య సారం. అటువంటి లావణ్యానికే సారం. ఇంత పిండి పోశాడు ఆ బ్రహ్మదేవుడు అన్నట్టుగా ఉంటాడు. ఆ బ్రహ్మకేం వచ్చులే లావణ్య సార. అట్లా లావణ్య సారం అసమోర్ధ్వ అనన్య సిద్ధం. అసమ ఊర్ధ్వ అన్నారు అక్కడ. ఇక్కడ రెండు పదాలు పెట్టారు, అసమము ఊర్ధ్వము. అసమము అంటే ఈయనతో సమానమైనటువంటి వాడు ఎవరు లేరు లావణ్యంలో. ఇక ఈయనతో సమానమైనటువంటి లావణ్యంగా ఉన్నటువంటి వాళ్ళే లేనప్పుడు ఇక ఊర్ధ్వం, ఇక పైకి ఇంకా ఎక్కువగా అందమైనటువంటి సుందరాకారులు ఇంకెవరుంటారు? సమానమైన వాళ్ళే లేనప్పుడు ఇంకా అంతకంటే లావణ్యం కలిగినటువంటి వాళ్ళు ఇంకెవరుంటారు? ఎవరు ఉంటారు? పైగా ఈయనకున్నటువంటి లావణ్యం దేంతో వచ్చింది? ఏమన్నా వస్త్రాభరణాలతో వచ్చిందా, కిరీటాలతో వచ్చిందా, రంగుతో వచ్చిందా, వర్ణాలతో వచ్చిందా, గుణాలతో వచ్చిందా? కాదు. అనన్య సిద్ధం. అనన్య సిద్ధం అంటే పైన మనం వేసుకునేటువంటి మేకప్పుల వలన వచ్చినటువంటి సౌందర్యం కాదు ఆయన్ని. అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సు, తపోశక్తి అద్భుతం. బదరీవనంలో 1000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అద్భుతమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు పూర్వజన్మలో. ఆ నరనారాయణుడి యొక్క రూపం అది. నారాయణుడిగా కొన్ని 1000 సంవత్సరాలు బదరీవనంలో తపస్సు చేసి 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 వచ్చినటువంటి శక్తి. అటువంటి శక్తి నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం సర్వలోక లావణ్య సారం అది. సమస్త లోకాల యొక్క లావణ్యం ఏదైతే ఉంటుందో ఆ లావణ్యం యొక్క సారమంతా కలబోసినటువంటి అద్భుతమైనటువంటి రూపం స్వామివారి దివ్యమంగళ విగ్రహం. దాంతో సమానమైనది లేదు, మించినది లేదు, అధికమైనది లేదు. కాబట్టి ఇక ఆయన యొక్క అనన్య సిద్ధం రూపలావణ్యాలు అనేది ఆయన వేసుకునేటువంటి వస్త్రాదుల వలన కానీ అలంకారాదుల వలన కానీ వచ్చినది మాత్రం కానే కాదు, సహజ సిద్ధమైనటువంటి లావణ్య రూపం అది. పైగా అట్లాంటి లావణ్యమైనటువంటి సౌందర్యాన్ని దృగ్భి పిబంత్య
యనుసవాభినవం దురాప. దురాపం అనేటువంటి పదం చూసారా? దురాపం అంటే దుర్లభమైనటువంటిది, అపురూపమైనది, ఎవరికీ దొరకనటువంటి ఆ దుర్లభమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ సౌందర్య రాశిని, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఎంత చూసినా తనివి తీరదు. దృగ్భి పిబంస్య అంటే మన చూపులతో అలా ఎంత తాగేసినా కూడా ఎలా ఉంటుందండి ఈ టేస్ట్, ఎలా ఉంటుందండి ఈ స్వామివారి రూపలావణ్యం టేస్ట్ ఎలా ఉంటుందంటే ఆ రుచి అనుసవాభినవం. అనుసవ ప్లస్ అభినవం. అభినవము అంటే కొత్తది, అనుసవము అంటే రోజు రోజుకి ఇంకా చూస్తున్న కొద్దీ. నిన్న చూశారు కృష్ణుడిని గోపికలు, మళ్ళీ మన్నాడు బా ఈరోజు ఇంకా బాగున్నాడు, ఇంకా సుందరంగా ఉన్నాడు, నిన్న చూసిన ఆయనే కదమ్మా, ఏం మార్పు లేదు కదా, ఏమో మొత్తానికి ఇంకా బాగున్నాడు. అట్లా రోజు రోజుకి పొంగత్త రుచులని చూపించేటువంటి అద్భుతమైనటువంటి రూపలావణ్య మహిమ ఎవరికైనా ఉంటే అది శ్రీకృష్ణ పరమాత్ముడికి మాత్రమే. అందువల్ల దృగ్భి వివంశ అనుసవాభీన పరూపం. ఆ చూపులతో ఎంత తాగుతున్నప్పటికీ, ఎంత ఆస్వాదిస్తున్నప్పటికీ రోజు రోజుకి కొంగత్త రూపం, కొంగత్త రుచులు, కొత్తగా ఉంటున్నాడు. అట్లా ఎవరికి దుర్లభమైనటువంటి ఆ స్వామి యొక్క రూపాన్ని ఏకాంతధామ యశస్త్రియ ఈశ్వరస్య ఐశ్వరస్య. పైగా ఎట్లాంటి స్వరూపము? ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే చాలు మనకేం కలుగుతాయంటే యశస్సు కలుగుతుంది, సంపదలు కలుగుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. ఈశ్వరత్వము అనే పదానికి అర్థమేమన్నా? ఈశ్వర అంటే ప్రభుత్వము అని అర్థం. ఈశిత్వం, వశీత్వం అనేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు మొదలైనటువంటి అన్నిటికీ కూడా ఈ స్వామివారు ఏకాంతధామం, వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి నిధి లాంటి వాడు ఆయన, భాండాగారం. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి స్వామివారి యొక్క అత్యద్భుతమైనటువంటి రూప దర్శన సౌభాగ్యం అనేటువంటిది ఒక్క గోపికలకే దక్కిందే. గోప్యస్తవ హిమచరణ్, ఏం తపస్సు చేశారమ్మో ఆ గోపికలు. ఇంతకాలం స్వామివారిని ఇలా ఆస్వాదించారంటే మనం ఎంత పోగొట్టుకున్నాం ఇన్నాళ్ళు, ఎంత మిస్ అయిపోయాం స్వామివారిని అనుకుంటూ మధురా నగరంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ విధంగా అనుకుంటున్నారు. పైగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటివన్నీ కూడానండి ఒక రకంగా శ్రీకృష్ణుడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు. నిన్న కూడా చెప్పుకున్నాం, స్వేద బిందువులతో ఉన్నటువంటి స్వామివారి యొక్క ముఖ పద్మాన్ని మనం వర్ణించుకున్నాం, చూసారా? గుర్తు చేసుకోండి. అట్లా స్వామివారిని గోపికలు ఏ విధంగా అయితే ఊహించుకున్నారో, మధురానగర స్త్రీలు ఎలా అయితే ఊహించుకున్నారో, భక్తులు ఏ విధంగా అయితే ఊహించుకున్నారో, అటువంటి ఊహ గనక మీకు వచ్చింది అంటే ఎప్పుడన్నా మీరు కూడా యోగ సాధకుల లెక్కలోకి చేరినట్టు లెక్క. ఎందుకంటే ఇప్పుడు భాగవతంలో చెప్పినటువంటి ఈ రూపాలు ఏవైతే ఉంటాయో, గోపికలు కానీ మధురానగర స్త్రీలందరూ కూడా వీళ్ళు వర్ణించినటువంటి తీరులో మనం చెప్పలేము, కానీ దాన్ని జాగ్రత్తగా రీసెర్చ్ చేసి పరిశీలిస్తే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకమైనటువంటి యోగ ప్రక్రియతో కూడుకున్నటువంటి విశేషాంశాలు ఉంటాయి. సౌందర్య లహరి చదివితే సౌందర్య లహరిలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామాలు చదివినా, లేకపోతే లలితా సహస్రనామాలు చదివినా దాంట్లో విశేషమైన కొన్ని శ్లోకాలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి ఒక ఫలితం, ఐశ్వర్యానికి ఒక శ్లోకం. అలాగే మనకి మయూరుడు రాసినటువంటి సూర్య శతకం కూడా అంతే. మనకి నేత్రములు బాగుండాలంటే ఒక శ్లోకం, లేకపోతే శరీరం అవయవాలు పుష్టి కలగాలంటే ఒక రోగం, లేకపోతే మనకి ఏదైనా రోగం వస్తే అది తగ్గాలంటే ఒక శ్లోకం. ఇట్లా కొన్ని ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు ఈ శ్లోకాలలో, ఈ పురస్త్రీలు చెప్పినటువంటి శ్లోకాలలో స్వామివారి యొక్క రూపం ఇలా వాళ్ళు ఊహించుకుంటున్నారంటే, మనకి గనక ఎప్పుడైనా సరే ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ఆకారంలో ఈ విధమైనటువంటి రూపాలలో తగిలాడు అంటే దాంట్లో తెలియనటువంటి యోగ రహస్యమైనటువంటి మర్మాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. లేకపోతే వ్యాస భగవానుడు పెట్టండి భంగిమలు, లేకపోతే పెట్టారు, ఊరికేనే పెట్టారు. ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకంలో కూడా గోపికలు వాళ్ళ కార్యక్రమాలన్నీ ఆపేసుకుని మరీ శ్రీకృష్ణ పరమాత్ముని కోసం ఎదురు చూస్తున్నారు అని ఒకటి. తర్వాత ఏమన్నా శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనం నుంచి గోవుల్ని తీసుకుని వనానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు అనేటువంటి అంతకుముందు చాలా సార్లు వర్ణించుకున్నాం. అలక ముంగురులతో ఆ
గోధూళి పైన నెత్తి మీద పడిపోయి ఎర్రటి ముంగురుతో వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని చూసి వాళ్ళు ముగ్ధులైపోయి, ఆహా నా కృష్ణుడు ఎంత కష్టపడి వస్తున్నాడో, ఎంత ముగ్ధుగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరూ ముగ్ధ మనోహరం అయిపోయారు. అట్లాంటి పరమాత్ముడి యొక్క రూపాలని మనం ఎప్పుడైనా కనుక ధ్యానం చేసుకునేటప్పుడు కానీ, నిద్రలో కానీ స్వామివారిని ఆ విధమైనటువంటి రూపాలు తలుచుకున్నాము అంటే పునర్జన్మ నవిద్యతే. అంతే. అద్భుతమైనటువంటి రూపాలు అవన్నీ కూడా. అందుకని వాటికి కూడా మనం ప్రాముఖ్యతనిస్తూ ఉండాలి. గోప్యస్తప హిమచలం అయిపోయింది కదా ఇది. యాదోహనే, ఇక పాలు పితుకుతున్నప్పుడు, పిల్లల్ని సంరక్షిస్తున్నప్పుడు గోపికలు అనేకమైనటువంటి అవస్థలలో శ్రీకృష్ణ పరమాత్ముని ఎలా తలుచుకుంటున్నారనేది ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. యా దోహనే వహననే మథనోపలేప ప్రేంఖేంఖనార్భ హృదితోక్షణ మార్జనాదౌ గాయంతి చైనమనురక్త ధియోశ్రుకంఠ్యో ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమ చిత్తయానా. ధన్యా వ్రజస్త్రియ, మళ్ళీ కొట్టారు ఇక్కడ. ఆ వ్రజస్త్రీలు ఎంత ధన్యులు, ఎంత ధన్యులు, అబ్బబ్బబ్బ చెప్పక్కల. ఎందుకనంటే ఉరుక్రమ చిత్తయాన. ఉరుక్రముడు అనేటువంటి పదం ఎవరికి వస్తుందంటే, ఉరుక్రమ అంటే వామనావతారంలో ఉండి 3 అడుగులు నేర కోరినటువంటి వామనావతార మూర్తికి ఉరుక్రముడు అనేటువంటి పేరుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క త్రివిక్రమావతారం ఏదైతే ఉంటుందో ఆ త్రివిక్రమావతారానికి ఉరుక్రముడు అని పేరు. ఇక్కడ ఆ విశేషణంతో గోపికలు అనుకుంటున్నారు ఇక్కడ మధురాపుర స్త్రీలు. ధన్యావ్రజ స్త్రియ ఉరుక్రమ చిత్తయాన. చిత్తము అంటే బుద్ధి. ఆ త్రివిక్రముడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం మీదే చిత్తము నిలిపి, వాళ్ళ బుద్ధి అంతా, వాళ్ళ మనస్సంతా ఆయన మీదే నిలిపి, వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయో వాటి యందు అంతా స్వామిని తలుచుకుంటున్నారు. ఎంత పుణ్యాత్ములో కదా. ఏ ఏ పనులు అంటే దోహని. దోహనము అంటే పాలు పితుకుట. మామూలుగా వాళ్ళకు ఉండేటువంటి ఐశ్వర్యం గో సంపదే కాబట్టి పొద్దున సాయంత్రం ఇదే పని వాళ్ళకి. పొద్దున్న 5ంటికి పాలు పితకడం, మళ్ళీ సాయంత్రం 5ంటికి 6ంటికి పాలు తీయటం, ఈ మధ్యలో గోవుల్ని మేపడం. ఈ పనులు చేస్తున్నప్పుడల్లా, గోవుల సంరక్షణ అప్పుడల్లా స్వామిని తలుచుకుంటూ ఉండేవాళ్ళ. గోదోహనే అవహననే. అవహనము అంటే వడ్లు దంచుట మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో దంచేటువంటి కార్యక్రమాలు ఆ రోకలి పోట్లో చక్కగా దంచుతూ ఉండేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు అవి పోయినాయి. అవహననే మథనోపలేప. మథన ఉపలేప 2 పదాలు ఇవి. మథనము అంటే పెరుగు మొదలైనటువంటి చిలికి వెన్న తీస్తున్నప్పుడు, లేకపోతే ఆ వెన్నని తీసి నెయ్యి కాస్తున్నప్పుడు మొదలైనటువంటివి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో, క్షీరసాగర మథనం అంటాం మనం. మథనం అంటే చిలకట, మథనం ఆ పదం. మథన ఉపలేపనం. ఉపలేపనము అంటే అలుకుట. కాస్త అరుగులు అలకటము, దొడ్లో కాస్త తులసి కొడ దగ్గర కాస్త అలకటాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఆ కల్లాపి జల్లి ముగ్గులు పెట్టడాలు అవన్నీ శుభ్రంగా అలకటం మొదలైనటువంటి పనులు. ఉపలేప ప్రేంఖేంకనార్థం. ప్రేంఖేంకన అని, ప్రేంఖ ఇంఖన 2 పదాలు అనమాట. ప్రేంఖము అంటే ఊయలు. కాస్త ఊయలు ఊగటం మొదలైనటువంటి సందర్భాలలో, ఆ పిల్లాన్ని కాస్త ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతున్నప్పుడు సందర్భాల్లోనూ. అలాగే ఇంఖన అర్భరుదిత. అర్భరుదిత అనే పదాన్ని ఉంది సరే. అర్భరుదిత అంటే పిల్లలు ఏడుస్తున్నప్పుడు కూడా కృష్ణ పరమాత్ముని మీదే పాటలు పాడుతూ, చక్కగా స్తోత్రాలు పాడుతూ, ఆ పిల్లాన్ని జో కొడుతూ, వాడిని పడుకోబెడుతూ, అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలలే కాస్తూ. అలాగే ఊక్షణ మార్జనాదౌ. ఊక్షణం అనే పదం వస్తుంది. ఊక్షణం అంటే స్నానాదులు చేస్తున్నప్పుడు కూడా, జలక్రీడలు మొదలైనటువంటి స్నానాదులు, అందరూ కలిసి చక్కగా జలక్రీడలు ఆడుతున్నప్పుడు ఆ పరమాత్ముడి గురించే చెప్పుకుంటూ తలుచుకుంటూ. మార్జన ఆదౌ. మార్జనము అంటే సమ్మార్జనం. చీపిరితో కాస్త ఇల్లు చిమ్ముకుంటూ, శుభ్రం చేసుకుంటూ, వాకిలి శుభ్రం చేసుకుంటూనో, ముగ్గు వేస్తూనో మొదలైనటువంటి సమ్మార్జనములు అంటారు. కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకుంటున్న సందర్భంలోనూ, స్నానం చేస్తున్నప్పుడు సందర్భంలో, పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి, లేకపోతే అన్నం తినిపిస్తున్నప్పుడు, వాళ్ళకి ఉయ్యాల ఊపుతున్నప్పుడు మొదలైనటువంటి అన్ని సందర్భాలలో ఆదవ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఇక ఇట్లాంటి ప్రతి కార్యక్రమాలలో, వాళ్ళ దినచర్యలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాలలో కూడా ఈ పరమాత్ముని యొక్క చిత్తముతోనే ఆ గోపికలందరూ కూడా చక్కటి కీర్తనలతో, గానములతో,
గాయంతి చైనమనురక్త ధియో అశ్రుకంఠ్యో. అశ్రుకంఠ్య ఎలా పాడుకుంటున్నారయ్య అంటే అశ్రు కంఠములతో. అశ్రునయనములు అంటారు, అంటే కన్నీరు ఒక రకంగా. ఇక్కడ అశ్రుకంఠ్య అంటే ఆనంద బాష్పాలతో, కంఠములతో, అంటే అటు వియోగం వలన గాని లేకపోతే స్వామివారిని చూసిన తన్మయం వలన గాని వచ్చేటువంటి ఆనంద బాష్పాలతో వచ్చినటువంటి గద్గద స్వరములు ఏవైతే ఉంటాయో కంఠములతో వణుకుతున్నటువంటి గద్గద స్వరాలు దేని వల్ల కలిగింది అంటే స్వామివారి యొక్క వియోగం వలన గాని, స్వామి కనిపించల ఈరోజు మాకు దూరంగా ఉన్నాడే అనే బాధలో గాని, లేకపోతే ఆనందము తనివి తీరా చూసుకున్నటువంటి ఆనందంతో గాని తన్మయమైపోయినటువంటి కంఠములతో నిత్యము గాయంతి. ఏనం ఏనం అనురక్త ధియో గాయం. ఆ పరమాత్ముని మీదే అనురక్తమైపోయినటువంటి బుద్ధితో, మనస్సులతో ఆయన్ని అనునిత్యము కీర్తన చేసుకుంటున్నారంటే ఆ వ్రజ స్త్రీలు ఎంత ధన్యాత్ములో కదా, ఎంత పుణ్యాత్ములో కదా. దీన్నే మనం మొన్న చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా అక్కడ పుట్టించుంటే బాగుండేది మనల్ని అని చెప్పి కూడా అనుకున్నారు వీళ్ళందరూ కూడా. ఏమని? పాపపు బ్రహ్మ గోపికల పల్లెలలోన సృజింపరాదే, మున్ని పురి లోపల మనలనేల సృజించే. మనల్ని ఈ పురంలో ఎందుకు పుట్టించాలి, వాళ్ళని అక్కడే ఎందుకు పుట్టించాలి? బ్రహ్మదేవుడు పాపపు బ్రహ్మ, మామూలు బ్రహ్మ కూడా కాదు, పాపపు అని ఒక కొటేషన్ కూడా పెట్టారు. పాపిష్టి బ్రహ్మ. నటైన నిచ్చులు చేపడుగాది ఈ శుభగు చెందడి భాగ్యము సంతతంబు నీ గోపకుమారుల్ పొంద మును గోపకుమారికలేమి నోచిరో. ఈ గోపకుమారుని పొందడానికి ఆ గోపికలు ఏమి నోములు నోచారో, ఎంత పుణ్యం చేశారో, ఏం తపస్సు చేశారో, ఏం సౌభాగ్యమో, వాళ్ళు పూర్వం ఎటువంటి నోములు నోచారో కదా అని చెప్పి బ్రహ్మదేవుని తిట్టుకుంటున్నారు. అట్లా అద్భుతమైనటువంటి అన్ని కూడా ఈ మధురాపుర స్త్రీలందరూ కూడా వర్ణించుకుంటూ ధన్యాస్త్రీయ అనుకుంటూ, పైగా పొద్దుననంగా వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్ముడు గో సంరక్షణ కోసం సాయంత్రం తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చినటువంటి వేళల్లో, వెళ్ళినటువంటి వేళల్లో ఆ పరమాత్ముని చూసి తన్మయమైపోయినటువంటి ఆ గోపికల గురించి వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకంలో. ప్రాతర్వ్రజా వ్రజత ఆవిశతశ్చ సాయం గోభిః సమం క్వణయతోస్య నిశమ్య వేణుం నిర్గమ్యతోర్ణమబలాపధి భూరి పుణ్యాః పశ్యంతి సస్మితముఖం సదయావలోకం. ప్రాతర్వ్రజా వ్రజత. ప్రాతః పొద్దుననంగా వెళ్ళాడమ్మా వ్రజం నుంచి ఆ పిల్లవాడు. ఆ సద్దిమూట కట్టుకున్నాడు, ఆ గోవుల్ని తీసుకెళ్లాడు, లేక దూడల్ని తీసుకువెళ్ళాడు, వాళ్ళతో పాటు వెనకాల ఉన్నటువంటి గోపాలకుల్ని తీసుకువెళ్ళాడు, అందరినీ తీసుకువెళ్ళిపోయి ఈయనే నాయకుడు, మహానాయకుడు, కథానాయకుడు, వాళ్ళందరినీ తీసుకువెళ్ళిపోయాడమ్మా. ప్రాతః పొద్దుననంగా వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో మళ్ళీ సాయంత్రం వచ్చేదాకా వీళ్ళు బిక్కు బిక్కుమంటూ ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నారు. ఆవిశతశ్చ సాయం. సాయం ఆవిశత. ఆవిశత అంటే ప్రవేశించుట, మళ్ళీ తిరిగి రావటాన్ని ఆవిశత అంటారు. వెళ్ళినటువంటి వాడు ఎప్పుడు వచ్చాడయ్యా అంటే సాయం ఆవిష్ట, సాయంకాలం అనంగా తిరిగి వచ్చాడు. గోభిస్తమం ప్రణయతోస్య నిశమ్య వేణుం. ఆ గోవులతో పాటుగా చక్కగా అలా వస్తూ వస్తూ ఆయన యొక్క వేణునాదము, ప్రణయతో అస్య నిశమ్య వేణు. నిశమ్య అంటే ఆలకించుట, వినుట. ఆయన చేసినటువంటి ఆ వేణు రావం, ఆ మురళి రవాన్ని వింటూ, ఆహా వస్తున్నాడే కన్నయ్య వచ్చేస్తున్నాడు అంటూ సాయంత్రం వేళ ఆనందపడిపోతూ నిర్గమ్య తోర్ణమబలాహ. అబలాహ స్త్రీలందరూ కూడా, ఆ వ్రజ స్త్రీలందరూ కూడా నిర్గమ్య బయటకి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్ని అక్కడికక్కడే ఆపేసి, అన్ని అవతల పెట్టేసి, అవతల పడేసేసి బయటకు వచ్చి మరి కృష్ణుడి కోసం అలా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎంత ధన్యజీవులో కదా. నిర్గమ్య తోర్ణమబలా పథి భూరి పుణ్యా. పథి అంటే మార్గమునందు. ఆ కృష్ణుడు సందు తిరిగాడా, అక్కడ సందు మూల నుంచి అలా చూసుకుంటూ, ఆ ఊరి చివరి నుంచి చూసుకుంటూ ఉండేటువంటి ఆ గోపికలు భూరి మిక్కిలి పుణ్యాత్ములు కదా. భూరి పుణ్యా. ఎంత పుణ్యాత్ములు, మిక్కిలి పుణ్యాత్ములు వాళ్ళు ఆ వ్రజస్త్రీలు. ఎట్లాంటి పరమాత్మని చూశారు ఆ సమయంలో అంటే పశ్యంతి సస్మిత ముఖం సదయావలోకం. దయా, సదయా. దయ అంటే కరుణా దయ, దయా సముద్రుడైనటువంటి ఆ పరమాత్ముడి యొక్క సస్మిత ముఖం, చిరునవ్వుతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి ముఖార విందాన్ని చూసి దర్శించుకుని తన్మయమైపోయినటువంటి ఆ వ్రజ స్త్రీలు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా అని చెప్పి అనుకుంటున్నారు అక్కడి నుంచి. ఈ విధంగా స్త్రీలందరూ కూడా ఎంత గొప్పగా అనుకుంటున్నారు చూడండి. మధురానగర స్త్రీలు నిజంగా ఇవన్నీ అక్కడ జరిగినవే.
అక్కడ ఏం జరిగాయో వీళ్ళకి తెలియదు, కానీ ఊహించుకుని కూడా చెప్పుకుంటున్నారంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశాలు. ఏవం ప్రభాషమాణాసు స్త్రీషు యోగేశ్వరో హరి శత్రుం హంతుం మనశ్చక్రే భగవాన్ భరతర్షభ. ఏవం ప్రభాషమాణాసు స్త్రీషు, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఈ మల్ల యుద్ధం చూడటానికి వచ్చిన స్త్రీలందరూ మల్ల యుద్ధం గురించి కొంతసేపు, పరమాత్ముడి గురించి కొంతసేపు, ఆ వ్రజ స్త్రీల గురించి కొంతసేపు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే యోగేశ్వరో హరి, యోగేశ్వరుడైనటువంటి హరి శ్రీ మహావిష్ణువు, శత్రుం హంతుం మనశ్చక్రే, ఆయన ఎదురుకుండా ఏ శత్రువైతే నిలబడి యుద్ధం చేస్తున్నాడో ఆ చాణూరుణ్ణి హంతుం సంహరించడానికి మనశ్చక్రే మనసులో సంకల్పించుకున్నాడు అంటూ భరతర్షభ అనేది ఇది పరీక్షిత్ మహారాజుకి సుఖయోగేంద్రుడు వాడిన సంబోధన వాక్యం. ఓ మహారాజా, ఆ విధంగా భగవంతుడు ఈ విధంగా స్త్రీల యొక్క మాటలన్నీ ఆలకిస్తూనే ఓ పక్కన ఇదిగో ఇక వీడిని సంహరించేటువంటి యుద్ధంలో వీడిని సంహరించే సమయం ఆసన్నమైందని చెప్పి అనుకుంటున్నట్ట. ఇప్పటిదాకా ఎందుకు అనుకోలేదంటే ఇప్పటిదాకా ఓన్లీ ఏదో దాన్ని ఏమంటారు, ప్రారంభం, ఆట ప్రారంభానికి ముందేదో ప్రాక్టీస్ మ్యాచ్ అంటారే, ఆ విధంగా ఏదో చేసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. ఏదో చేతులు లాక్కుని కాళ్ళు లాక్కుని కుస్తీ యుద్ధం, మల్ల యుద్ధంలో పోటీలు పడుతుంది. ఇప్పుడు అసలైనటువంటి ఆట ప్రారంభమైంది. ఆ చాణూరుణ్ణి సంహరించే ఉద్దేశం సంకల్పించారు స్వామి. ఆ సంకల్పమే అద్భుతమైనటువంటి సంకల్పం. సభయా స్త్రీ గిరశ్రుత్వా పుత్ర స్నేహాసుచాతురౌ పితరావన్వ తప్యేతాం పుత్రయోరబుధౌ బలం. ఆ సభలో ఉన్నటువంటి స్త్రీల యొక్క గిరహ అంటే వచనములు, వాక్కులు, మాటలు. ఆ స్త్రీల యొక్క వాక్కుల్ని విన్నటువంటి పితరౌ, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క తల్లిదండ్రులు. పితరౌ అనే శబ్దానికి తల్లియును తండ్రియును అని సమాసం. అంతేగాని తండ్రి అని మాత్రమే కాదు, తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు పుత్ర స్నేహాసుచాతురౌ, పిల్లల మీద ఉండేటువంటి మమకారంతో, ఆ బలరామకృష్ణుల మీద ఉండేటువంటి మమకారంతో ఆ తల్లిదండ్రులు తప్యేతాం తపించిపోయారట. మన పిల్లల కోసం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఇది అధర్మం కదా, వాళ్ళంత పెద్దవాళ్ళు వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నారు, ఎలా యుద్ధం చేస్తారో అని చెప్పి అక్కడ బాలురైనటువంటి బలరామకృష్ణ యొక్క బలపరాక్రమాల్ని గుర్తించక సాధారణమైనటువంటి పౌరుల్లాగానే అక్కడ ఉన్నటువంటి పితరులు, అక్కడ పితృదేవతలు ఎవరున్నారు, బలరామకృష్ణ యొక్క పితృలు ఎవరున్నారండి అక్కడ, వీళ్ళతో పాటు ఎవరొచ్చారు, అక్కడ మ్యూట్ చేశారండి. కాబట్టి ఎవరొచ్చారంటే దేవకీ వసుదేవులు రాలా. దేవకీ వసుదేవులు కారాగారంలో ఉన్నారు, బంధించబడి ఉన్నారు. కాబట్టి వచ్చింది ఎవరయ్యా అంటే నందాదులు మాత్రమే వచ్చారు. కాబట్టి నందుడు మొదలైనటువంటి వాళ్ళు పితృదేవతలతో, అంటే పితృ పెద్దవాళ్ళతో సమానం కాబట్టి నందుడి కంటే పెద్దవాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ తండ్రితో సమానమైనటువంటి అట్లాంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ తపించిపోయారట మన పిల్లల కోసం, ఆ పిల్లల కోసం. ఆ సందర్భంలో వాళ్ళకి వీళ్ళు పరమాత్ముడు అనేటువంటి దృష్టి కాకుండా సామాన్యమైనటువంటి బాలకుల్లాగా పుత్ర వాత్సల్యంతో చూస్తూ వీళ్ళకి ఏం జరుగుతుందో, ఏమవుతుందో, వీళ్ళేమైనా ఇంత బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు, మన పిల్లలు ఏమైనా చిన్న పిల్లలు, ఏమవుతుందో అనేటువంటి పుత్ర వాత్సల్యంలో కొంచెం వీళ్ళు కూడా ఆందోళన చెందారట. అన్వతప్యేతాం అంటే తప్పించిపోవుట. పుత్ర వాత్సల్యంతో, ఆ మమకారంతో వాళ్ళు కూడా ఆందోళన చెందటాన్ని అన్వతప్యేతాం అంట. ఇక్కడ ఒకవేళ దేవకీ వసుదేవులు అని గనక పుస్తకంలో ఇచ్చినుంటే మార్చుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవకీ వసుదేవులు ఇద్దరు కారాగారంలో బంధించబడి ఉన్నారు కాబట్టి ఇక్కడ, లేకపోతే ఇంకో రకంగా మీరు అనుకుంటే కనుక ఆ నోట ఈ నోట వాళ్ళకి ఆ కారాగారంలో ఉన్నటువంటి దేవకీ వసుదేవులకు కూడా వినిపించి అప్పుడు వాళ్ళు ఏమన్నా ఇట్లా బాధపడి ఉండవచ్చు అని తీసుకుంటే అర్థం సరిపోతుంది. ఎవరైనా వెళ్ళి కారాగారంలో ఉన్నటువంటి దేవకీ వసుదేవులకి ఇట్లా చెప్తే గనక, ఇలా జరుగుతుంది, ఇట్లా యుద్ధం జరుగుతుందని చెప్తే గనక అప్పుడు ఈ అర్థం సరిపోతుంది పితరవు అంటే. కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి శ్లోకాలు వాడారండి ఆ పోతనామాచుడు. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటే, ముష్టి యుద్ధం సాగుతూ ఉంటే, ధృతి శడిలో పడే మల్లుండతులిత, ఈ మల్లుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే తన యొక్క అద్భుతమైనటువంటి ధాటిని పెంచాడో, యుద్ధ నైపుణ్యాన్ని పెంచాడో, మల్లవీరుడైనటువంటి చాణుడు కాస్త వాడి తరం కాలే తర్వాత
ధృతిశడిలో బడె మల్లుండతులిత భవ జలధి తరికి హతరిపు పురికిన్ జితకరికిన్ ధృతగిరికిన్ దతహరిరవ భరిత శిఖరీ ధరికిన్ హరికిన్ అంటూ పోతనామాచుడు రాస్తాడు. కరి, గిరి, హరి ఈ విధమైనటువంటి పదాలతో వేసేస్తుంది కన్నపద్యం. ధృతిశడి లోబడి మల్లుండతులిత, ఆ మల్లుడు కాస్త శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పరాక్రమానికి లొంగిపోయాడు. ఎవరికి లొంగాడయ్యా అంటే అతులిత భవ జలధి తరికి. అతులిత భవజలధి అనే పదానికి అర్థం జలధి అంటే సముద్రం, భవజలధి అంటే సంసారం అనేటువంటి సముద్రాన్ని అవలీలగా దాటి అవతల చేర్చగలిగినటువంటి అద్భుతమైనటువంటి నావ వంటి వాడైనటువంటి పరమాత్ముడైనటువంటి భవజలధి తరికి. అటువంటి శ్రీ మహావిష్ణువుకి లొంగిపోయాడు ఈ విధవ చాణూరు. భవజలధి తరికి హతరిపు పురికిన్. హతరిపు పురికిన్ అంటే శత్రువుల యొక్క రాజ్యాలని, శత్రుపురాలని ధ్వంసం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి వాడు. హతరిపు పురికిన్ జితకరికిన్ ధృతగిరికిన్. జితకరి, కరి అంటే ఏనుగు, జితకరి అంటే ఇప్పుడే ఫ్రెష్ గా ఓ ఏనుగుని చంపొచ్చాడు. పాంచి మదించినటువంటి ఆ కూలయాపీడాన్ని సంహరించి దాని యొక్క దంతాన్ని బుధాన మీద వేసుకుని స్టైల్ గా వచ్చాడు, చక్కగా ఎంతో అట్టహాసంగా వచ్చాడు మల్ల యుద్ధాన్ని. జితకరికిన్ ధృతగిరికిన్. ధృతగిరి, గిరిని ధరించినటువంటి వాడు. ధృతగిరి ఏమిటా గిరి అంటే గోవర్ధన గిరి పర్వతం. గోవర్ధన గిరి పర్వతాన్ని చక్కగా సునాయాసంగా 7 రోజులు ఒంటి చేతితో అలా మోపినటువంటి వాడు. అటువంటి ఆ పరమాత్ముడి చేతిలో వీడు కాస్త ఓడిపోయాడమ్మా. జితకరికిన్ ధృతగిరికిన్ దతహరిరవ హరిత శిఖరీ ధరికిన్ హరికిన్ అంటాడు. అంతేకాకుండా ఎన్నో రకాలుగా సింహ గర్జనలతో, తన యొక్క అద్భుతమైనటువంటి శంఖారావాలతో, సింహ గర్జనలతో పర్వత గుహలను కూడా పూరించినటువంటి వాడు. అట్లాంటి శ్రీహరి చేత, అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి చాణూరుడు లొంగిపోయాడమ్మా. అయిపోయింది వాడి బలం కాస్త. ఎందుకంటే పిడిగుద్దులు గుద్దుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ గుద్దులకి వాడేం తట్టుకుంటాడు? పిచ్చి కదా పిల్లకాయ, వాడేం తట్టుకుంటాడు? అట్లా ఉంది. అది ఎలా ఉందో ఆ యుద్ధం అనేటువంటిది తర్వాత శ్లోకాలలో వర్ణించారు. ఇంకా తర్వాత కొద్ది శ్లోకాలలో చాణూర ముష్టికుల యొక్క హననము, ఆ తర్వాత కంసవధ అనేటువంటి రేపటి పాటను మనం చెప్పుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ. నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.